హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 3 డైమెన్షనల్ జామెట్రీలోని ఎక్సర్సైజ్ నెంబర్ 11.2లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. ఏం లేదండి, ఈ చాప్టర్ లాస్ట్ టైం నేర్చుకున్న కోఆర్డినేట్ జామెట్రీ. దాన్నే ఇంకా అక్కడ ఎక్స్ వైలు ఉంటే ఇక్కడ జెడ్లు కూడా వస్తాయి, అంతే తేడా. అక్కడ మీకు బాగా వస్తే ఇక్కడ చాలా బాగా వస్తుంది. ఇక్కడ చాలా ఈజీ చేయొచ్చు. లెట్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 11.2. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ పాయింట్స్. సో మనందరికీ తెలుసు x2 - x1 whole square plus y2 - y1 whole square plus z2 - z1 whole square. ఓకేనా? So let us do. ఇది x1, y1, z1, x2, y2, z2. సో మనం ఫార్ములా రాసుకుందాం. AB is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. సో వేసేయండి ఫార్ములాలో. ఇక్కడ మైనస్ వస్తే మైనస్ ఇంటి మైనస్ ప్లస్ అక్కడే రాసింది, ఇంకా ఈజీ అవుతుంది. x2 4 minus x1 2 whole square plus y2 3 minus y1 3 whole square z2 1 minus z1 5 whole square. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4లో 2 తీస్తే ఎంత 2 స్క్వేర్, 3లో 3 తీస్తే ఎంత 0 స్క్వేర్, 1లో 5 తీస్తే -4 స్క్వేర్. సో 2 స్క్వేర్ ఎంత 4, 0 స్క్వేర్ అంటే 0, 4 స్క్వేర్ అంటే ఎంత 16. సో దేర్ ఫోర్ AB is equal to √20 యూనిట్స్. లేదా నేను 4 5 రాస్తాను సార్ అంటే అప్పుడు మీరు ఆర్ ఏం రాయొచ్చు, AB is equal to 4 5 కనుక 2√5 యూనిట్స్. ఏది రాసినా పర్లేదు, రెండిట్లో ఏదైనా రైట్. నెక్స్ట్ అనుకోండి x1 y1 x2 y2 z1 x2 y2 z2. AB is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. సో వేసేయండి వాల్యూస్. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 2 మైనస్ ఫార్ములాలో మైనస్ రాసి, x1 అంటే -3, సో మైనస్ ఇంటి మైనస్ ప్లస్ ఇక్కడ 3 రాసేయండి. అలా రాస్తే ఈజీ అయిపోద్ది, కన్ఫ్యూజన్ కూడా ఉండదు. y2 అంటే 4, ఫార్ములాలో మైనస్ ఉంది, y1 అంటే 7 రాసేయండి హోల్ స్క్వేర్ ప్లస్ z2 అంటే -1 రాయండి, మైనస్ ఉంది ఫార్ములాలో, z1 అంటే 2 హోల్ స్క్వేర్ రాసేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + 3 ఎంత 5, సో 5 స్క్వేర్, 4లో 7 తీస్తే -3 స్క్వేర్, -1 -2 అంటే -3 స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ అంటే ఎంత 25, 3 స్క్వేర్ అంతా 9, 3 స్క్వేర్ అంతా 9. సో 25 + 9 34, 34 9 43. సో దేర్ ఫోర్ AB is equal to square root of 43 యూనిట్స్. డిస్టెన్స్ ఎప్పుడు యూనిట్స్లో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్. సో AB అనే కాదు, PQ తీసుకోవచ్చు, XY తీసుకోవచ్చు, మీ ఇష్టం ఎలాగైనా తీసుకోవచ్చు, అందుకే మార్చాను. x1 y1 z1 x2 y2 z2. PQ is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. So values వేసేయండి ఇక్కడ. square root of x2 ఎంత 1,
ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ రాసి. x1 అంతా -1 కనుక మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోతుంది, +1 హోల్ స్క్వేర్. y2 అంతా -3 ఫార్ములాలో మైనస్ ఉంది, y1 అంతా 3 హోల్ స్క్వేర్ ప్లస్ z2 అంతా 4 ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ రాసి. z1 అంతా మైనస్, ఆల్రెడీ మైనస్ రాసాను కనుక మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. 1 + 1 అంతా 2 స్క్వేర్, -3 -6 స్క్వేర్, 4 + 4 అంతా 8 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంతా 4, -6 స్క్వేర్ అంతా 36, 8 స్క్వేర్ అంతా 64. 64, 36, 100. 100కి 4 వచ్చేస్తే 104. సో దేర్ ఫోర్ PQ is equal to square root of 104 units. So here మనం లాస్ట్ ప్రాబ్లం. x1, y1, z1, x2, y2, z2. So PQ is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. So square root of patient x2 అంతా -2 ఫార్ములాలో మైనస్ ఉంది, x1 అంటే 2 హోల్ స్క్వేర్. y2 అంతా 1 మైనస్ ఫార్ములాలో మైనస్ ఉంది. సో ఈ ఫార్ములాలో మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇన్ మైనస్ ప్లస్. సో +1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 అంతా 3, z1 కూడా 3 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -2 -4 హోల్ స్క్వేర్ ప్లస్ 1 + 1 అంతా 2 స్క్వేర్ ప్లస్ 3 - 3 అంతా 0 స్క్వేర్. -4 స్క్వేర్ అంటే 16, 2 స్క్వేర్ అంటే 4. సో అంటే ఏమొచ్చింది, ఇది √20 వచ్చింది, √20. దీన్ని ఏం రాయొచ్చు, 4 × 5 రాయొచ్చు. √4 అంటే 2, √5. సో దేర్ ఫోర్ PQ is equal to 2 × √5 units. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ రోమన్కి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. షో దట్ ద పాయింట్స్ ఆర్ కొలినియర్. సో కొలినియర్ అని ప్రూవ్ చేయాలి. కొలినియర్ అంటే ఏమనుకున్నాం మనం, ఒకే లైన్ మీద ఉంటే వాటిని కొలినియర్. ఇఫ్ 3 or more points are lying on same line, then those are called collinear. Okay, so let the points మనం ఏమనుకున్నాం అంటే, let A is equal to -2, 3, 5. B is equal to 1, 2, 3. C is equal to 7, 0, -1. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేద్దాం. సో ఇక్కడ A అనే పాయింట్ ఉంది, ఇక్కడ B అనే పాయింట్ ఉంది, ఇక్కడ C అనే పాయింట్ ఉంది. అంటే AB డిస్టెన్స్ ఫైండ్ చేయాలి, BC డిస్టెన్స్ ఫైండ్ చేయాలి, AC డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. అప్పుడు AB + BC = AC అయింది అనుకోండి, అప్పుడు కొలినియర్ అవుద్ది. ఇదే ఆర్డర్లో కాదు, అక్కడ మనకి ఏ ఆర్డర్ వస్తే ఆర్డర్, జస్ట్ నేను దీన్ని అనుకుంటున్నాను అంతే. సో AB ఫైండ్ చేద్దాం. అంటే A తీసుకోండి, -2, 3, 5. B తీసుకోండి, 1, 2, 3. x1, y1, z1, x2, y2, z2. So AB is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. So వేసి ఇన్ని వాల్యూస్, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంతా 1 మైనస్ x1 అంతా -2 అంటే ప్లస్ అయిపోద్ది, 1 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంతా 2 మైనస్ y1 అంతా 3 హోల్ స్క్వేర్ ప్లస్ z2 అంతా 3 మైనస్ z1 అంతా 5 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 2 అంతా 3 హోల్ స్క్వేర్, 2లో 3 తీస్తే -1 హోల్ స్క్వేర్. సో 3లో 5 తీస్తే -2 హోల్ స్క్వేర్. సో 3 స్క్వేర్ అంతా 9, 1 స్క్వేర్ అంతా 1, 2 స్క్వేర్ అంతా 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు square root of 14 units. So therefore AB is equal to square root 14 units.
ఇప్పుడు మనం బీసీ ఫైన్ చేద్దాం. బి ఎంత ఇచ్చాడు 1, 2, 3. సి ఎంత ఇచ్చాడు 7, 0, -1. అది ఏసీ ఫైన్ చేద్దాం. x1 y1 z1 x2 y2 z2. సో బీసీ డిస్టెన్స్ అన్నిటికీ అదే ఫార్ములా కదా, √ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్. సో వేసాను వాల్యూస్ వేసాను. సో √ x2 ఎంత 7 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 2 హోల్ స్క్వేర్ -1 - 3 హోల్ స్క్వేర్. √ 7 లో 1 తీస్తే ఎంత 6 స్క్వేర్, 0లో 2 తీస్తే -2 హోల్ స్క్వేర్, -1 - 3 -4 హోల్ స్క్వేర్. 6 స్క్వేర్ ఎంత 36, 2 స్క్వేర్ ఎంత 4, 4 స్క్వేర్ ఎంత 16. సో 16 + 4 20, 20 + 36 56, √56. దీని ఏం రాయొచ్చు 456 రాయొచ్చు, సారీ 414 రాయొచ్చు. 4 4 16, 1 4 1 4 50. √4 అంటే ఏం రాయొచ్చు 2 × √14 రాయొచ్చు. సో దేర్‌ఫోర్ BC is equal to 2 × √14 units. వాడు షో దట్ అన్నాడు కనుక ఖచ్చితంగా ఏబి √14 వచ్చింది, ఇది బీసీ 2 √14 వచ్చింది. అంటే ఏ నుండి బికి √14 యూనిట్స్ అయితే బి నుండి సికి 2 √14 యూనిట్స్ అయితే ఏ నుండి సికి 3 √14 రావాలి. అది లాజిక్ మాట. సో మనకి ఒకవేళ 3 √14 వచ్చింది అనుకోండి, మన ఆన్సర్ రైట్. సో ఏ ఎంత ఇచ్చాడు -2, 3, 5. సి 7, 0, -1. 7, 0, -1, -2, 3, 5. Let it be x1 y1 z1 x2 y2 z2. So AC. So √ x2 - x1 whole square plus y2 - y1 whole square plus z2 - z1 whole square. So values వేసేయండి అందులో. √ x2 7 - -2 whole square plus y2 0 - 3 whole square plus -1 - 5 whole square. 7 + 2 ఎంత 9. సో 9 స్క్వేర్ -3 స్క్వేర్ -6 స్క్వేర్. సో 9 స్క్వేర్ ఎంత 81, 3 స్క్వేర్ ఎంత 9, 6 స్క్వేర్ ఎంత 36. సో 81 9 90, 90 + 36 126, 126. సో 126. దీన్ని ఏం రాయొచ్చు మనం ఇప్పుడు, మనకేం రావాలి 3 √14 రావాలి. అంటే 9 14s అవుతుంది అన్నమాట. ఇది 9 14s 126. చెక్ చేయండి. 9 4s 36, 6 3, 9 1s 9, 9 + 3 12. సరిపోయింది. అంటే దీన్ని ఏం రాయొచ్చు 3 × √14 రాయొచ్చు. సో దేర్‌ఫోర్ AC is equal to 3 × √14 units. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది AB + BC is equal to AC వచ్చింది. ఎప్పుడైతే AB + BC is equal to AC వచ్చిందో ABC అనేవి ఏమవుతాయి కొలీనియర్ అవుతాయి. దేర్‌ఫోర్ A, B, C are కొలీనియర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం థర్డ్ మనం ఫస్ట్ ప్రాబ్లం కల్. ఇప్పుడు మనం థర్డ్ మనని ఫస్ట్ ప్రాబ్లం వెళ్దాం. వెరిఫై ది ఫాలోయింగ్. వెరిఫై చేయాలి. ఈ 3 పాయింట్స్ అంట ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ వెర్టిసెస్ అని ప్రూవ్ చేయాలంట. ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ అంటే ఏంటి మనకి, ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ 2 sides are equal then that triangle is called isosceles triangle. సో అంటే మనం ఇప్పుడు 3 distances ఫైండ్ చేయాలి. అందులో ఏవైనా 2 distances ఈక్వల్ అవ్వాలన్నమాట. సో లెట్ us do.
let a is equal to 0, 7, minus 10. B is equal to second point 1, 6, minus 6. C is equal to 4, 9, minus 6. సో ముందు ఏబి ఫైన్ చేద్దాం, నెక్స్ట్ బీసీ ఫైన్ చేద్దాం, నెక్స్ట్ ఏసీ ఫైన్ చేద్దాం. ఏబి ఒకసారి మళ్ళీ ఏ రాసుకోండి. 0, 7, minus 10. B 1, 6, minus 6. సో దీన్ని x1, y1, z1, దీన్ని x2, y2, z2. ఏబి కట్టండి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. సో వాల్యూస్ వేసేయండి. వేస్తే ఏమవుతుంది మనకి x2 1 minus 0 whole square plus y2 6 minus 7 whole square plus z2 minus 6 minus of minus plus 10 whole square. Square root of 1 లో 0 తీస్తే ఎంత 1, సో 1 square. 6 లో 7 తీస్తే minus 1 square. 10 లో 6 తీస్తే 4 square. 1 square ఎంత 1, 1 square ఎంత 1, 4 square ఎంత 16. 16 plus 1 17, 17 plus 1 18. సో రూట్ 18 వచ్చింది. సో therefore AB is equal to square root 18 యూనిట్స్. మార్చొద్దు, అలా ఉంచేయండి, ఎందుకంటే ఈక్వల్ వస్తాయి కనుక వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బీసీ ఫైన్ చేద్దాం. బి వాల్యూ బి ఈజ్ ఈక్వల్ టు 1, 6, minus 6. సి ఈజ్ ఈక్వల్ టు 4, 9, minus 6. x1, y1, z1, x2, y2, z2. ఓకే, సో బీసీ ఫార్ములా distance between 2 points. Square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. So ancient values x2 anta 4. Square root of 4 minus x1 anta 1 whole square plus y2 anta 9 minus y1 anta 6 whole square. Z2 అంతా -6, ఫార్ములాలో మైనస్ ఉంది. Z1 అంతా +6, సో -in -+6 అయిపోతుంది హోల్ స్క్వేర్. 4లో 1 తీస్తే ఎంత 3, సో 3 స్క్వేర్. 9లో 6 తీస్తే అది కూడా 3 స్క్వేర్. 6లో 6 తీస్తే 0 స్క్వేర్. 3 స్క్వేర్ అంతా 9, 3 స్క్వేర్ అంతా 9, 0 స్క్వేర్ 0, సో 9 + 9 + 0, that is equal to root 18. So therefore BC is equal to root 18 units. చూడండి, AB రూట్ 18 వచ్చింది, BC రూట్ 18 వచ్చింది. అంటే మనం చేసిన 2 సైడ్స్ ఈక్వల్ అయిపోయాయి, ఇంకా థర్డ్ సైడ్ చేయవస్తున్నాయి. మనకి ఏం కావాలి, ఒక ట్రయాంగిల్ 2 సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అంటారు. మనకి ఐసోస్సెలేస్ అని తెలిసి ఇంకా AC చేయవస్తున్నాయి. సో therefore AB is equal to BC. So therefore triangle ABC is an isosceles triangle. మీరు కావాలంటే చేయండి. సో ఏసీ మీరు కావాలన్నా చేయొచ్చు. సో ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ ఎలా డ్రా చేస్తాం, ఇక్కడ 2 పాయింట్స్ దగ్గర పెట్టుకొని ఇలా డ్రా చేస్తాం. సో మనకి రెండిట్లో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ వచ్చింది, అంటే బి అనేది కామన్ పాయింట్ అనమాట. సో బి ఏబి బీసీ, సో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ వచ్చింది. సో దిస్ అంటే ఏసీ అనేది మీ ఇష్టం, చేసినా పర్లేదు చేయకపోయినా పర్లేదు. ఒకవేళ మనం ఈ సైడ్ డిఫరెంట్ వచ్చింది అనుకో, అప్పుడు మనం ఖచ్చితంగా ఏసీ చేస్తాం. ఇప్పుడు మనకి ఈక్వల్ వస్తే కనుక అవసరం లేదు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం ఇదే ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. వెరిఫై ది ఫాలోయింగ్, దీస్ 3 వెర్టిసెస్ ఆర్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వెర్టిసెస్ అవుతాయి లేదో అడుగుతున్నాడు. సో లెట్ us ఫస్ట్ దీన్ని ఏ అనుకుందాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 7, 10. B ఈజ్ ఈక్వల్ టు -1, 6, 6.
C is equal to -4, 9, 6. ఇప్పుడు ఏంటి మనం AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అయినా రావాలి, BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ అని రావాలి, ఏంటి నెక్స్ట్ AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BC స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ అని రావాలి. అంటే ముందు మనం AB BC CA కడితే అప్పుడు మనం ఈ మూడిట్లో ఏదో ఒకటి వెరిఫై చేస్తాం, అప్పుడు మనకి అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుద్దో లేదో తెలుస్తుంది అన్నమాట. సో లెట్ us ఫస్ట్ మనం A తీసుకుందాం. 0, 7, 10. B తీసుకుందాం. -1, 6, 6. ఇది ఒక డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. నెక్స్ట్ BC తీసుకుందాం. -1, 6, 6. C తీసుకుందాం. -4, 9, 6. సో BC డిస్టెన్స్ ఫైండ్. నెక్స్ట్ AC డిస్టెన్స్. ఏ అంతా మనకి 0, 7, 10. C డిస్టెన్స్ అంతా -4, 9, 6. అంటే AB, BC, CA ఆర్ AC. X1, Y1, Z1, X2, Y2, Z2 ఒక్కొక్కటి కడదాం. AB is equal to square root of X2 minus X1 whole square plus Y2 minus Y1 whole square plus Z2 minus Z1 whole square. సో వాల్యూస్ వేసేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ X2 అంతా -1, ఫార్ములాలో మైనస్ ఉంది. X1 అంతా 0 హోల్ స్క్వేర్. Y2 అంతా 6, ఫార్ములాలో మైనస్ ఉంది. Y1 అంతా Z హోల్ స్క్వేర్. Z2 అంతా 6 మైనస్ Z1 అంతా 10 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ -1 -0 అంటే -1 స్క్వేర్. ఇది 6 - 7 అంటే ఇది కూడా -1 స్క్వేర్. 6లో 10 తీస్తే -4 హోల్ స్క్వేర్. అంటే ఇందాలు చేసిందే మళ్ళీ వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ -1 స్క్వేర్ అంటే 1, -1 స్క్వేర్ అంటే 1, -4 స్క్వేర్ అంటే 16. 16 + 17, 17 + 18. సో √18 వచ్చింది. సో therefore AB is equal to √18 units. నెక్స్ట్ BC కడదాం. X1, Y1, Z1, X2, Y2, Z2. ఓకే, BC డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. సో BC is equal to square root of X2 minus X1 whole square plus Y2 minus Y1 whole square plus Z2 minus Z1 whole square. ఓకే, సో ఇందులో వేసేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ X2 అంతా -4 మైనస్ X1 అంతా -, ప్లస్ అయిపోద్ది 1 స్క్వేర్ ప్లస్ Y2 అంతా 9 మైనస్ Y1 అంతా 6 హోల్ స్క్వేర్ ప్లస్ Z2 అంతా 6 -6. ఇందులో సేమ్ ఇదే వచ్చింది నాకు. ఓకే, -4 + 1 అంటే -3. సో -3 స్క్వేర్. 9లో 6 తీస్తే 3, సో 3 స్క్వేర్. 6లో 6 తీస్తే 0 స్క్వేర్. -3 స్క్వేర్ అంతా 9, 3 స్క్వేర్ అంతా 9, 0 స్క్వేర్ అంతా 0. 9 + 9 అంతా √18. సో therefore BC నాకు ఎంత వచ్చింది? ఇది కూడా √18 యూనిట్స్. అంటే రెండు సైడ్స్ ఈక్వల్స్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు, ఐసోసెలస్ ట్రయాంగిల్ అని రాయొద్దు. ఎందుకంటే AC కూడా కట్టాలి. అప్పుడు అది కూడా ఈక్వల్ వస్తే ఈక్వల్ ట్రయాంగిల్ అవుద్ది. అది ఈక్వల్ కాకుండా AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుద్ది. సో కనుక AC కడదాం ఇక్కడ. X1, Y1, Z1, X2, Y2, Z2. AC is equal to square root of X2 minus X1 whole square plus Y2 minus Y1 whole square plus Z2 minus Z1 whole square. So square root of పేషెంట్ వాల్యూస్ X2 ఎంత -4, -0 హోల్ స్క్వేర్ ప్లస్ Y2 ఎంత 9, సో Y1 ఎంత 7, 9 - 7 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 10 హోల్ స్క్వేర్. -4 - 0 అంటే ఎంత -4, సో -4 హోల్ స్క్వేర్. 9 - 2 2 స్క్వేర్. 6 - 10 -4 హోల్ స్క్వేర్.
-4 స్క్వేర్ ఎంత 16, 2 స్క్వేర్ ఎంత 4, 16, 16, 16, 32, 32 plus 4 36. సో దేర్ ఫోర్ అంటే ఎంత వస్తుంది మనకి, ఇది 6 అవుతుంది. సో దేర్ ఫోర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 6 యూనిట్స్. సో బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ దీని స్క్వేర్ 18, దీని స్క్వేర్ 18, 18 plus 18 36. సో ఏసీ స్క్వేర్ 36. అంటే ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కడదాం. సో ఏబీ స్క్వేర్ ఎంత √18 హోల్ స్క్వేర్ ప్లస్ √18 హోల్ స్క్వేర్. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. సో 18 plus 18, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 36. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్. 6 అంటే ఏంటి ఏసీ, సో ఏసీ స్క్వేర్. సో దేర్ ఫోర్ మనకేమొచ్చింది, దేర్ ఫోర్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ వచ్చింది. సో ఎప్పుడైనా ఇలా వచ్చిందంటే బి దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందన్నమాట. ఏబిసి. సో బి దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయితే ఇది హైపోటెనస్ అవుద్ది. సో హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈస్ an right angle triangle. Is a right angled triangle. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం ఇదే రోమన్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. 4 వెర్టిసెస్ ఇచ్చాడు, అవి పారలలోగ్రామ్ యొక్క వెర్టిసెస్ అని వెరిఫై చేయమని అవుతాయో అవని. మనకి పారలలోగ్రామ్ వెర్టిసెస్ అవుతాయో లేదో ఎలా చెప్తాము, డయాగ్నల్స్ అనేవి బైసెక్టింగ్ ఇచ్చేది. ఇన్ ఏ పారలలోగ్రామ్ డయాగ్నల్స్ ఆర్ బైసెక్టింగ్ ఇచ్చేది. సో డయాగ్నల్స్ బైసెక్టింగ్ ఇచ్చేది అంటే ఏంటి, డయాగ్నల్స్ యొక్క మిడ్ పాయింట్స్ ఈక్వల్ అయితే అది పారలలోగ్రామ్. లేదు సార్ నేను అంత సింపుల్గా చేస్తాను, అంత ఈజీగా చేస్తాను, నేను డిఫికల్ట్గా చేస్తానంటే మీ ఇష్టం. సో ఏబీ కట్టండి, బీసీ కట్టండి, సిడి కట్టండి, డిఏ కట్టండి, ఏసీ కట్టండి, బీడీ కట్టండి. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి, డయాగ్నల్స్ ఈక్వల్ అవ్వవు. సో అంటే 6 డిస్టెన్సెస్ ఫైన్ చేస్తే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి, డయాగ్నల్స్ ఈక్వల్ కావు. అప్పుడు దాన్ని పారలలోగ్రామ్ అంటాం. అంత కష్టంగా చేయాలి, ఎంత ఈజీ చేయొచ్చు. అది మనకి ఇచ్చే మార్క్స్ పెట్టి రాయాలి. ఇది మనకి చిన్న ప్రాబ్లం అన్నమాట. అంటే 2 మార్క్స్ 4 మార్క్స్ వస్తుంది కనుక డయాగ్నల్స్ బైసెక్టింగ్ ఇచ్చేదని రాస్తే సరిపోతుంది. సో లెట్ A is equal to -1, 2, 1. B is equal to 1, -2, 5. C is equal to 4, -7, 8. So D is equal to 2, -3, 4. ఇప్పుడు నేను ఏసీ మిడ్ పాయింట్ ఫైన్ చేస్తాను, బీసీ మిడ్ పాయింట్ ఫైన్ చేస్తాను. సో ఏ ఏంటి -1, 2, 1. నెక్స్ట్ సి 4, -7, 8. ఇది x1, y1, z1, x2, y2, z2. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, సో ఏసీ మిడ్ పాయింట్ x1 ప్లస్ x2 ప్లస్ x3, x1 plus x2 by 2, y1 plus y2 by 2, z1 plus z2 by 2. అండ్ ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, z1 plus z2 by 2 వస్తుంది. వేసియన్ వాల్యూస్ -1 plus 4 by 2, 2 plus -1, 2 -7 by 2, 1 plus 8 by 2. 4లో 1 తీస్తే ఎంత 3. సో 3 by 2, 2లో 7 తీస్తే -5 by 2, 1కి 8 యాడ్ చేస్తే 9 by 2. సో ఇది మనకి ఏసీ మిడ్ పాయింట్ వచ్చింది. నెక్స్ట్ బీడీ మిడ్ పాయింట్ ఫైండ్ చేద్దాం. బి 1, -2, 5. డి 2, -3, 4. వాల్యూస్ అనేసుకోండి. x1, y1, z1, x2, y2, z2. సో మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. సో ఏసీ అయినా మిడ్ పాయింట్ అయినా బీజీ అయినా ఏదైనా సరే ఒకటే ఫార్ములా.
x1 plus x2 by 2, comma y1 plus y2 by 2, comma z1 plus z2 by 2. సో వాల్యూస్ వేసేయండి. వాల్యూస్ వేస్తే ఏమవుతుంది మనకి 1 plus 2 by 2, comma -2 minus 3 by 2, 5 plus 4 by 2. సో 1 plus 2 ఎంత? సో 3 by 2 minus 5 by 2, 9 by 2. చూడండి 3 by 2, 3 by 2, minus 5 by 2, minus 5 by 2, 9 by 2, 9 by 2. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ? Therefore AC midpoint is equal to BD midpoint. అంటే ఏంటి? diagonals are bisecting each other. So therefore the diagonals are bisecting each other. సో ద diagonals are bisecting each other. ఎప్పుడైతే diagonals bisecting each other అయ్యో మనకి ఏమో రాయొచ్చు ఇక్కడ? therefore A, B, C, D will form parallelogram. Will form a parallelogram. సో చిన్న డయాగ్రామ్ వేసేయండి. A, B, C, D. సో ఇక్కడ డయాగ్నల్స్, ఇక్కడ ఇది ఈక్వల్, ఇది ఈక్వల్ మాట. ఇది O అనేది పాయింట్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 4th రోమన్కి వెళ్దాం. లేదంటే ఈ ప్రాబ్లం మీరు ఏబి, బీసీ, సిడి, డిఏ కట్టేసి, ఏసీ కట్టేసి, బీడీ కట్టేసి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ప్రూవ్ చేయాలి, డయాగ్నల్స్ ఈక్వల్ కాదని ప్రూవ్ చేయాలి. ఓకేనా? అలా చేసినా పర్లేదు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ 4th రోమన్కి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ అ సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్న మనం ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఓకేనా? ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్న ఒక పాయింట్ ఉంటుంది చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సెట్ ఆఫ్ పాయింట్స్. ఒక పాయింట్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయండి ఈ 2 పాయింట్స్. లెట్ P is equal to x, y, z be the point which is equal distance from the given points. సో ఇప్పుడు గివెన్ పాయింట్ నుంచి ఇది ఈక్వల్ డిస్టెన్స్లో ఉందని అనుకున్నాం. సో దీన్ని ఏబి అనుకుందాం. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, బి ఈజ్ ఈక్వల్ టు 3, 2, -1. మరి ఈక్వల్ డిస్టెన్స్లో అంటే ఏంటి? పిఏ తీసుకోవాలి, పిబి తీసుకోవాలి. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి? పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి. సో అదే రాద్దాం. పి x, y, z ఏ 1, 2, 3. మళ్ళీ ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు x, y, z. బి ఈజ్ ఈక్వల్ టు 3, 2, -1. సో పి ఈజ్ ఈక్వల్ పిబి ఏంటండి? సో రూట్ ఓవర్ ఫార్ములా వేసిన x1, y1, z1, x2, y2, z2. ఇక్కడ కూడా x1, y1, z1, x2, y2, z2. సో పిఏ అంటే ఏంటి? పి నుండి ఏకి డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు పిబి. పి నుండి పికి డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1
హోల్ స్క్వేర్. సో వాల్యూస్ వేసేయండి. వాల్యూస్ వేస్తే ఏమవుతుంది? 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ జెడ్ హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 minus x whole square, 2 minus y whole square, minus 1 minus z whole square. So squaring on both sides చేద్దాం. Squaring on both sides. Squaring on both sides. అప్పుడు మనకి ఏమవుతుంది? మళ్ళీ యాస్టీస్గా రాసి 1 minus x whole square plus 2 minus y whole square plus 3 minus z whole square. ఇక్కడ కూడా square root of 3 minus x whole square plus 2 minus y whole square plus minus common తీస్తే 1 plus z whole square. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. ఓకేనా? సో ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి ఇక్కడ? 1 minus x whole square plus 2 minus y whole square plus 3 minus z whole square is equal to ఇక్కడ 3 minus x whole square plus 2 minus y whole square plus 1 plus z whole square. సో 2 minus whole square cancel. ఓకేనా? ఇంకా మిగిలింది ఏంటి? అది రాసేద్దాం. 1 square a minus b whole square, a square plus b square minus 2ab. ఇక్కడ a square plus b square minus 2ab. అక్కడ కూడా రాసేద్దాం. a square plus b square minus 2ab. a square plus b square plus 2ab. చూడండి ఇక్కడ x square, ఇక్కడ x square క్యాన్సిల్, z square క్యాన్సిల్, 9 క్యాన్సిల్. ఎందుకు? సో ఇది అట్సే తీసుకెళ్తే మైనస్ అవుతాయి కనుక. ఇంకా మనకి ఏం క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ? 1 క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి మిగిలింది ఏంటో రాద్దాం. మిగిలింది ఇక్కడ -2x -6x, -2x మిగిలింది, -6x మిగిలింది ఈజ్ ఈక్వల్ టు, ఇంకేమీ మిగలేదు. ఇటు సైడ్ -6x + 2x మిగిలింది ప్లస్ 2z మిగిలింది. అంటే -6x కూడా క్యాన్సిల్ చేయొచ్చు మనం. ఓకేనా? సో ఇప్పుడు ఆ 2zని ఇట్సే తీసుకొచ్చండి. -2x -2z ఈజ్ ఈక్వల్ టు 0. ఒకసారి మళ్ళీ వెరిఫై చేద్దాం అంతా. 1 square x square -2x, ఇది క్యాన్సిల్ అయిపోయింది. 3 square 9, z square, సో -6x -6z. చూసారు ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది, అందుకే ఒకసారి చూద్దాం అనుకున్నాను. అంటే ఇక్కడ మనం క్యాన్సిల్ చేయకూడదు. సో -2x -6z ఈజ్ ఈక్వల్ టు ఇట్ సైడ్. సో -6x + 2z, -6x + 2z. ఇప్పుడు ఇవన్నీ ఇట్సే తీసుకొచ్చాను. అన్నీ ఇట్సే తీసుకొస్తే 6x -2x -6z -2z ఈజ్ ఈక్వల్ టు 0. 6లో 2 తీస్తే 4x, -6 -2 అంటే -8z ఈజ్ ఈక్వల్ 0. 4 1s 4 2s అంటే x - 2z ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ కండిషన్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సెట్ ఆఫ్ పాయింట్స్ P, ద సమ్ ఆఫ్ whose distances from these 2 points is equal to 10. సో ఇక్కడ మనకి 2 పార్ట్స్ వస్తాయి. సో ప్లేస్ సరిపోదు, అందుకే లెట్ P is equal to x, y, z be a point. So given that, వాడు ఏం ఇచ్చాడో ఒకసారి రాద్దాం. Given that PA plus PB, the sum of the distance from that point is equal to 10 ఇచ్చాడు. సో PB నడిచే తీసుకెళ్ళిపోతాం. PA is equal to 10 minus PB. PA is equal to 10 minus PB. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ వేసి అప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ వాల్యూస్ వేద్దాం. PA అంటే ఏంటి? P నుండి A కి డిస్టెన్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్
plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square is equal to 10 minus మళ్ళీ ఇక్కడ square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. ఇప్పుడు వాల్యూస్ వేద్దాం. p అంటే మనకి x1 y1 z1, ఇది x2 y2 z2, ఇది కూడా x2 y2 z2, x2 y2 z2, x2 y2 z2. ఓకే, సింపుల్ వేసేద్దాం. x2 అంతే కదా, సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే ఇదే కదా 4 మైనస్ ఎక్స్ వైజెడ్ కనుక 4 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ వై స్క్వేర్ ప్లస్ 0 మైనస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ ఇక్కడ కూడా అంతే. సో x2 అంటే -4 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ 0 మైనస్ వై హోల్ స్క్వేర్, సో 0 మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ అంతే కదా, 0 మైనస్ వై హోల్ స్క్వేర్ 0 మైనస్ జెడ్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని మనం ఇంకా చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, 0 మైనస్ వై అంటే మైనస్ వై స్క్వేర్ అంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ కామన్ తీసాం అనుకోండి, మైనస్ కు ప్లస్ అయిపోద్ది, 4 ప్లస్ జెడ్ హోల్ 4 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడేమవుద్ది, ఇది యాస్టేజ్గా రాసేయండి, 4 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ 10 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే మిగిలింది ఏంటి మనకి, 4 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే బి స్క్వేర్ అంటే ఇదంతా స్క్వేర్ అయిపోతుంది, ఇదంతా స్క్వేర్ అయిపోతే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, 4 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2ab, సో 2 times are 20 ఇంటూ ab అంటే ఇది వస్తుంది యాస్టిస్గా 4 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇక్కడ చూడండి కొన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి, వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, జెడ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మిగతావి యాస్టిస్గా రాయండి. ఏమొచ్చింది మనకి 4 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఇంకేమీ లేదు, సో ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే 100 4 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ 4 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 20 ఇంటూ సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో దీంట్లో లాస్ట్లో ఉంచేసి స్క్వేర్ చేద్దాం, ముందు వీటిని ఎక్స్పాండ్ చేద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, 2 4s are 8 మైనస్ 8x 100 ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 16, సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 4 2s are 8 ప్లస్ 8x, దీన్ని అలాగే ఉంచుదాం, లాస్ట్ వరకు అలాగే ఉంచుదాం, 20 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇప్పుడు కొన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి, 16 క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు ఈ మైనస్ 20 ఇంటూ ఇది ఉంది కదా, దీన్ని ఇచ్చే తీసుకొచ్చి మిగతా అచ్చే తీసుకెళ్ళిపోండి. 20 ఇంటూ రూట్ ఓవర్ 4 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో మైనస్ ఇటు సైడ్ వచ్చింది కదా ప్లస్ అండి, ఇప్పుడు అటు సైడ్ మిగిలిన ఏమున్నాయి, ఇక్కడ 100 ఉంది, 100 ప్లస్ 8x, ఈ మైనస్ 8x ని అటు సైడ్ తీసుకెళ్ళిపోండి, ప్లస్ 8x అవుద్ది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, సో 8x ప్లస్ 8x ఏం రాయొచ్చు మనం, 16x రాయొచ్చు. ఈ 20ని ఇలాగ ఉంచి 20 ఇంటూ రూట్ ఓవర్ 4 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్
ఈజ్ ఈక్వల్ టు సో 8 ప్లస్ 8 ఎంత 16. సో అంటే 4 కామన్ తీయచ్చు. 4 కామన్ తీస్తే 100లో 4 కామన్ తీస్తే 25. 25 4 100. సో దీన్ని 2 ఇంటూ అంటే 16 కనుక 4x రాయొచ్చు. చూడండి ఇప్పుడు 4 4 16x, 8x ప్లస్ 8x 16x సరిపోయింది. ఇప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. 4 1 4 5 అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 4x. ఇప్పుడు దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు ఏమవుతుంది మనకి 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 4x హోల్ స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25. సో దీన్ని స్క్వేర్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది వస్తుంది. సో అంటే ఇప్పుడు మనం దీన్ని చేసేద్దాం. 4 స్క్వేర్ అంటే 16 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో దీన్ని కూడా స్క్వేరింగ్ చేద్దాం. 25 స్క్వేర్ అంటే 625, 4 స్క్వేర్ అంటే 4x అంటే 16x స్క్వేర్ ప్లస్ 25 4 100 ఇంటూ 2 ఉంటుంది. సో 100 2 200 ప్లస్ 200x. సో 25తో మల్టిప్లై చేయండి. సో 25తో మల్టిప్లై చేస్తే 25 16 ఎంత మనకి 6 5 30. సో 3 ఓకే 16 5 80. సో 8 16 2 32 32 ప్లస్ 8 400 ప్లస్ 25 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25 8 ఎంత 200. సో 200x. 8 5 40 0 4 8 2 16 16 plus 4 20. So 25 y square plus 25 z square is equal to 625 plus 16x square plus 200x. 200x cancel. ఓకే ఇప్పుడు అన్ని ఇట్సే తీసుకొచ్చింది. అన్ని ఇట్సే తీసుకొచ్చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 25x స్క్వేర్లో 16x స్క్వేర్ తీస్తే మనకి ఎంత వస్తుంది 9x స్క్వేర్ ప్లస్ 25y స్క్వేర్ ప్లస్ 25z స్క్వేర్. ఇంకేమున్నాయి మనకి? సో అన్ని ఇట్సే తీసుకొస్తాం. ఇంకా నెంబర్ ఉన్నాయి. సో 400లో 625 తీస్తే మనకి -225 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి కావాల్సిన ఫైనల్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి 3 డైమెన్షనల్ జామెట్రీలోని ఎక్సర్సైజ్ నెంబర్ 11.2లోని అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు 10th క్లాస్లో ఎంత బాగా నేర్చుకున్నారో కోఆర్డినేట్ జామెట్రీ, సో ఇంటర్లో కూడా కోఆర్డినేట్ జామెట్రీ అంతే బాగా నేర్చుకుంటారు ఈ వీడియోస్ చూస్తే. సో వీడియో నచ్చినప్పుడు కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్, సూపర్ సార్, మామూలు సార్, ఎక్సలెంట్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్ అని ఇంగ్లీష్లో టైప్ చేయండి. అదేవిధంగా తెలుగులో కూడా బాగుంది సార్, చాలా బాగుంది సార్, నాకు నచ్చింది సార్, ఇలా మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా దీనికి సంబంధించిన 10 లాజికల్ బిట్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అది కూడా రాయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.